నమస్కారం. తాడేపల్లిగూడెం పట్టణంలోని 15 వార్డులకు సంబంధించిన ప్రధాన మురుగు నీటి పారుదల వ్యవస్థకు మోక్షం లభించింది. పట్టణంలో మురుగు ప్రవహించేలా కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖలు సంయుక్తంగా రైల్వే అండర్ టన్నెల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. దీంతో తాడేపల్లిగూడెం పట్టణానికి దశాబ్దాల కాలం నుంచి ఉన్న ప్రధాన సమస్య తీరిందని మున్సిపల్ కమిషనర్ ఎం శామ్యూల్ తెలిపారు. పట్టణ మురుగు ప్రవహించడానికి ఏకైక ప్రధాన మార్గమైన పాతూరు రైల్వే ట్రాక్ డ్రైనేజీకి ఒక్కటేనని, దాని నిర్మాణానికి చేస్తున్న పనులను అధికారులు బుధవారం పరిశీలించారు. వన్ టౌన్లోని హౌసింగ్ బోర్డు నుంచి ప్రధాన రహదారి ఎడమ వైపున ఉన్న స్టార్డమ్ డ్రైనేజీ ద్వారా వచ్చే మురుగును మొత్తం దిగువకు ప్రవహించడానికి ఏకైక మార్గం పాతూరు రైల్వే ట్రాక్ డ్రైనేజీ నిర్మాణ పనులు కూడా వీరు పరిశీలించారు. రైల్వే ట్రాక్ ను ఆనుకుని ఉన్న డ్రైనేజీ చాలా కాలంగా పూడుకుపోవడంతో దీనిని పునర్నిర్మాణం చేసేలా అనుమతులు వచ్చాయి. అవసరమైన చోట్ల రైల్వే ట్రాక్ ని ఆనుకుని వెళ్లే డ్రైనేజీని గుర్తించి కొత్తగా నిర్మాణం చేసేలా రైల్వే శాఖ అనుమతిచ్చింది. దీంతో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు చేసిన కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. జగనన్న ప్రభుత్వంలోనే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి ఏఎంసీ ప్రాంగణంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహారాజుతో కలిసి మంగళవారం నిర్వహించిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉండి మండలంలో 12,586 మంది పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు 15,30,31,226 రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళా లోకం జగనన్నకు అండగా నిలవాలని కోరారు. ఏది చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ ద్వారా పొద్దున్నే ఫస్ట్ తారీఖు 5 గంటలకే అవ్వాతాతలు లేపి పెన్షన్ ఇచ్చిన ఘనత మన జగనన్నదని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గడప గడపకి మేము వెళ్తుంటే అవ్వాతాతలు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పి శ్రీలక్ష్మి, గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య, ఎంపీపీ ఇందుకూరు శ్రీ హరినారాయణరాజు, జడ్పీటీసీ రణస్థల కనకదుర్గ, పార్టీ మండల అధ్యక్షులు పివిఆర్కే ఆంజనేయరాజులు పాల్గొన్నారు. ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పోడూరు మండలం తూర్పుపాలెంలో నిర్వహిస్తున్న మనసారా ఆసరా సంబరాలు మంగళవారం నాటికి 8వ రోజుకు చేరాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నారీమణులను ఉద్దేశించి మాట్లాడేందుకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గానికి చెందిన 53,000 కుటుంబ సభ్యులను ఇళ్లకు వెళ్లి స్వయంగా కలిసి కష్టసుఖాలను తెలుసుకున్నామని రంగనాథరాజు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘ పాదయాత్ర చేసి 2018 జూన్ 3వ తారీఖున మనం పెనుగొండ వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు ఈ ఆతండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను పోటీ చేయమని నాకు ఆదేశించినప్పుడు పాదయాత్ర అయిపోయిన తర్వాత నేను సుమారు 200 రోజులు పైగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం, ప్రతి పాలెం, ప్రతి పేట, మన నియోజకవర్గంలో ఉన్న 53,000 కుటుంబాలని నేను స్వయంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి, అమ్మ మీ ఏ ఊరు, పుట్టిల్లు, పిల్లలు ఎంతమంది, మీ పాపను ఏ ఊరు చేశారని, మీ భర్త ఏం చేస్తారు, పిల్లలు ఏం చదువుతున్నారని మీ అందరిని అడిగి మీ వెనకాలను మళ్ళీ నాకు స్టాఫ్ని పంపించి నవరత్నాల్లో ఏమేమి వస్తాయో పథకాలని. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిల, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా మానవ వనరుల సమగ్ర వివరాలు క్రోడీకరించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కూడా అయిన కలెక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి ఎన్నికల నోడల్ అధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఈ ప్రక్రియతో సంబంధిత నియోజకవర్గ ఈఆర్ఓ, బూత్ స్థాయి అధికారులు నియామకం పూర్తి చేయాలని అన్నారు. ప్రతి బిఎల్ఓ తన పరిధిలోని ఓటర్ జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా సరిచూసుకోవాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే జిల్లాలో 4 బిఎల్ఓలను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
అలాగే ఓటర్ జాబితా విషయంలో మరింత జాగ్రత్త వహించాలని, తొలగింపుకు వచ్చిన దరఖాస్తులు తరచుగా పరిశీలన చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని పొడగట్లపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ అధ్యక్షులు కొప్పాడి రవీంద్ర ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి వీరికి కండువా కప్పి ఆహ్వానించి అభినందించారు. రావులపాలెం మండలం గోపాలపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో సెక్టర్ అధికారులది కీలక పాత్రమని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన సెక్టర్ పోలీస్ సెక్టర్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సెక్టర్ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్టీరియల్ అధికారాలు సంక్రమిస్తాయని అన్నారు. వీరంతా తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కమిషన్ ఆదేశాల మేరకు 3 సార్లు సందర్శించి వసతులను, ఓటర్లకు అనుకూలతను పరిశీలించాలని సూచించారు. ప్రతి ఎన్నికలను కొత్తగానే చూడాలని, ఏ దశలోనూ ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలనకు సంబంధించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ న్యూపూర్ అధ్యక్షతన అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి 9న జరిగే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 3,06,833 మంది చిన్నారులను లక్ష్యంగా నిర్దేశించారని తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వి శివశంకర్ ప్రసాద్, డిఈఓ ఎం కమలకుమారి, సాంఘిక సంక్షేమ సాధికారిక అధికారిని పి జ్యోతిలక్ష్మీదేవి, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వై సాంబమూర్తి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సిహెచ్వి భరతలక్ష్మి, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్రావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 10 జట్లు ఎంపిక. భీమవరంలో ప్రకటించిన జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. ప్రభుత్వ బ్యాంకుల సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. తణుకు మహారాష్ట్ర బ్యాంకును ప్రారంభించి పేర్కొన్న యువ పారిశ్రామికవేత్త రఘువీర్. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు జాతీయ రహదారిలో రాస్తారోకో చేసిన దివ్యాంగులు, కొద్దిసేపు స్తంభించిన ట్రాఫిక్. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో అలరించిన అన్నమయ్య పద సౌరభం, సహకరించిన భమిడి జొన్నలగడ్డలకు ఘన సన్మానం. జనసేన తెలుగుదేశం విజయం ద్వారానే ఆంధ్రప్రదేశ్కు మేలు. మండపాకులో ఉద్బోధించిన పార్టీ తణుకు నియోజకవర్గ నేత విడివాడ. తాడేపల్లిగూడెంలో మురుగు నివారణ ప్రాజెక్టుకు అనుమతి మంజూరు, వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ శామ్యూల్. జగనన్న ప్రభుత్వంలో రాణిస్తున్న నార్యమణులు ఉండిలో చెప్పిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్పర్సన్ పద్మశ్రీ. ఆచంట నియోజకవర్గంలో 8వ రోజుకు చేరిన మనసారా ఆసరా సంబరాలు, మహిళలతో మాట్లాడిన ఎమ్మెల్యే చెరుకువాడ. ఎన్నికలకు ముందే మానవ వనరుల సమగ్ర వివరాలను క్రోడీకరించుకోవాలి. రాజమండ్రి నుంచి నోడల్ అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పొడగట్లపల్లి గ్రామ ప్రజలు గోపాలపురంలో కండువా కప్పి అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.